ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టి రైతు మంది ఒత్తులు లేదు ఏం లేదు 2 లక్షలు మాపైనా 2 లక్షలు ఏం లేవు ఏం మాపు లేదు ఏది లేదు ఏ కథ లేదు మంచిగా నడుస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడుస్తాను మంచిగా నడుతుందా బెస్ట్ గా నడుస్తాను అంటే మంచిగా అంటే ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేసిల్లానా 6 గ్యారెంటీలు అమలు చేసిందని మంచిగా నడుస్తుంది మరి నిజంగా మంచిగా చేసిల్లు కాదే వాళ్ళు మంచిగా చేసింది అంత మంచిగా చేసింది అంత పుణ్యాతుడు ఎక్కడ దొరకడు పుణ్యాతుడు ఎక్కడ దొరకడు ఉంటాను రేవంత్ రెడ్డి లెక్కరా అంటే ఏమేం చేసిండు 2500 ఇచ్చిండు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టిండు అన్ని ఫ్రీగా పెట్టిండు కానీ అన్ని తోకపోతాడు ఇంకేం ఏది ఈ రైతు బంధు ఏది ఈ రైతు బంధు ఇప్పుడు ఆయన గెలిచి ఎన్ని రోజులా సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిపోయింది ఇప్పుడు 3 సార్లు వచ్చాయి 3 సార్లు పోయినాయి 5,000 3,000 15,000 పాడైపోయినా యాసింగ్ 5,000 వానకాలం 5,000 10,000 30,000 పాడైపోయాయి మీరు రైతు బంధు వద్దని చెప్తారట వద్దని చెప్తాను మాకు బాగున్నాయి లక్షలు వద్దని చెప్తాను లక్షలు బాగున్నాయి వద్దయ్యా రేవంత్ రెడ్డి అని మొక్కుతాను రైతు బంధు వద్దు మాకు బోనసే కావాలి అని చెప్తారట బోనస్ ఇక 4,000 ఇస్తాను పింఛని 4,000 అది అయ్యా 2,000 మూడు వస్తాను 4,000 4,000 అని పెన్షన్ 4,000 రావట్లే 2,000 అయ్యా 4,000 ఇస్తాను 4,000 ఇస్తావు 4 గెలవంగానే 4 ఇస్తాను 4,000 ఎవరు అన్నారు అట్లా రేవంత్ రెడ్డి ఏమన్నాడు 4,000 4,000 అన్నా 2,000 మూడు వస్తాను 2,000 వస్తాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా వస్తాను ఇప్పుడు అంటాడు మళ్ళీ ఇప్పుడు నేను అన్ని అమలు చేస్తా నాకు మళ్ళీ సర్పంచ్ గుడ్డూరుగా అంటుండు మళ్ళీ గుద్దు అంటాడా వాని గుడ్డు మీదనే గుర్తాడు వాని గుడ్డు మీదనే గుర్తారు అయితే రేవంత్ రెడ్డి పని పెళ్లి చేస్తారు కానీ చేస్తారు రైతులే చేస్తారా రైతులే చెప్తలే కదా జనాలు ఇప్పుడు అందరు రేవంత్ రెడ్డి రావాలని ఓట్లు వేసి కాదే వేసింది కానీ ఇప్పుడు కేసీఆర్ సరిదెంగినని కేసీఆర్ మరిదెంగి రేవంత్ రెడ్డి గెలిపిస్తే మంచి పురుషత్వం చెప్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే కేసీఆర్ కనిపించకుండా చెప్తారట ఇంకా బాగా చెప్తాడు కానీ ఆయన బాగా చెప్తాడు వీడు అడుగు పచ్చిపోతారు ఎవరు రేవంత్ రెడ్డి పైకి రాడిగా అంతేనా అడుగు పచ్చిపోతారు ఇక పని అయిపోయినట్టు కాంగ్రెస్ పని అయిపోయినట్టు ఇక అంతే ఫుల్లా చెప్తాను కదా కాంగ్రెస్ పని చేసినట్టే ఎవరు ఉన్నప్పుడు మంచిగా చేసిండు పనులు ఇప్పుడు అట్లా కాదా ఇప్పుడు కట్టం చేసుకుంటే ఎప్పటి బస్సులో పోతాను మేము అదే వాళ్ళకు వాళ్ళకే బస్సు ఫ్రీయా వాళ్ళకే కథ మాకేముండదు మేము ఎన్నడో 60 నెలలకు ఒకనాడు పోయిటాం ఏ బస్సు ఫ్రీ అంటే అందరు చెప్తారట బస్సు పథకం ఫ్రీ మంచిగానే ఉన్నది అని చెప్తారట మంచిగానే ఉన్నది అన్ని మంచిగానే చెప్తాను ఇంకా మొక్కాలే రేవంత్ రెడ్డి మొక్కాలే బస్సులో వస్తాడు మళ్ళీ నిలబడితే మంచిగా వస్తాడు ఏం చెప్తాను అంత పరాష్కారంతో చెప్తాను కాదు ఉన్నా చెప్తానా దేవుడా నాకు వచ్చేది ఇప్పుడు 30,000 రూపాయలు పాడైపోయినాయి అంటే 30,000 ఎట్లా ఎంత కట్ట చెప్తారు అదే మా కేసీఆర్ అంటే 30,000 వచ్చినాయి ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గెలిచి మరి ఇప్పుడు మహిళలేమో ఇప్పుడు ఆడవాళ్ళేమో బస్సు మంచిగానే ఉన్నది రేవంత్ రెడ్డి మాకు సౌలభ్యం చేసిండు అని మహిళలు అంటారు వాళ్ళకు సౌలభ్యం చేయాలి మరి మాకు సౌలభ్యం మొగోళ్ళు సౌలభ్యం బస్సులు ఎక్కితే వాళ్ళే సీట్ల కుక్కోవాలి మొగోడు నిలబడాలి లోపల ఎక్కినప్పుడు ఎట్లుండే బస్సులో లోపల ఎక్కినప్పుడు వాళ్ళు కూకుంటారు మనం నిలబడతాం 9 మంది మొగోళ్ళు మొత్తం బస్సులు ఆడవాళ్ళు అంతే ఏ బస్సు పోని మొన్న 2 సార్లు నిలబడి వచ్చిన ఏంటంటే మాకు ప్రభుత్వం కాదంటారు మాకు సీట్లు మీకు ఎక్కడ ఆ సీట్లు నిలబడాలంటారు ఏది మహిళలు అంత డిమాండ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఆడవాళ్ళకి అంత డిమాండ్ ఇచ్చాడు ఆడవాళ్ళకి ఇచ్చి మేము మొగోళ్ళు పడబెట్టి ఆడవాళ్ళకి ఇచ్చిన మొగోళ్ళు పడబెట్టిండా మరి మొగోళ్ళు ఎత్త గెలిచినా ఆడవాళ్ళు ఎత్త గెలిచినా తెలియదు అది అది సంగతి మళ్ళీ ఎత్తారా మరి కాంగ్రెస్ వాడు జర్మన్ వాడు ఒత్తికి చూడాలనుకో మీకు ఏం తక్కువ చేసిండని అట్లా తక్కువ కాదా మనకి ఇచ్చేది ఇస్తే మంచిగా కదా ఈ బస్సు ఫ్రీ చేసేది ఎందుకయ్యా దేవుడా దేని పని చేస్తాంది ఇచ్చేది వ్యవసాయదారికి ఇస్తే మన పాట చేసుకుంటారు చేస్తారు వ్యవసాయదారి పడబెట్టి నువ్వు ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటే ఆడవాళ్ళకే పెట్టుకోకపోయినా మొగోళ్ళకి ఎందుకు ఇచ్చిన అది సంగతి మ్యాచ్ ఇప్పుడు కేసీఆర్ రాకముందు ఎట్లుండే ఏది వచ్చినా మనకు ఈ టైం వరకు నాటేసుకునే వరకు టైం కందేది మన యాసింగ్ నాటేసుకునే వరకు అందేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు అది లేదా ఇది లేదు అంటే ఇప్పుడు జనాలు మళ్ళీ కేసీఆర్ యాడ్ చేసుకుంటారా కేసీఆర్ యాడ్ చేస్తారు మనం అంతేనా రేవంత్ రెడ్డి పోతుంది కదా రేవంత్ రెడ్డి కలుపుతారు కదా ఆడవాళ్ళనే గెలిపించుకోవాలి మొగోళ్ళ మేము ఉన్నాం కదా వ్యవసాయాలు మాకు వ్యవసాయం కంది ఎందుకే నువ్వు చేసి ఇప్పుడు తెలంగాణ రాకముందుకు అప్పుడు కలిసిమెలిసి ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు ఎట్లుండే పరిస్థితి మంచిగా ఉండే ఏం చేసి కలిపి ఏం చేసినా నిలబడ్డా ఇంకో సంవత్సరం వరకు దిగిపోతాడు ఉండేది ఉండవు రేవంత్ రెడ్డి ఉండాడు నీకెందుకు బాధ
ఆ. ఆ చేసే పనులు మంచిగా చేస్తలేడు. అంటే నాకే బాధ ఉందా? మీకెందుకు బాధ? అవ మా కొడుకు అందరి బాధ ఉన్నది. ఆ. అందరి అంటే రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా బాధే. ఆ, ఊసిపోవాలి. ఏం పని కావు ఇక ఊసిపోవాల్సింది. ఆహా. ఊసిపోతే పని వచ్చాయి. మళ్ళీ కేసీఆర్ గిట్ట వస్తే మళ్ళీ వస్తాయి. కానీ ఆ. వీడు ఉన్న రోజులు రావు. ఉమ్. 2 లక్షలు మాపోయినాడు కానీ 2 లక్షలు లేవు. ఎందుకు మీకు రాలే మరి మీకు బొట్టు పెట్టిలా? బొట్టు పెట్టిండు. పంగనామాలు పెట్టిండు. పంగనామాలు పెట్టిండా? 2 లక్షలు మాపి అన్నాడు. పంగనామాలు పెట్టిండు. ఎట్లా వస్తాడు అనుకుంటా బొట్లు పెట్టుకుంటూ పోతాడు. బొట్టు పెట్టుకుంటే పోతూనే ఉన్నాడు. ఇంకే మళ్ళీ ఎట్లా వస్తాడు ఇక? అరే వీడికి ఇప్పుడు ఏమంటాడు తెలుసా మళ్ళీ రేవంత్ రెడ్డి? ఇప్పుడు మళ్ళీ నేను అన్ని చేసినాం, మేము ఇచ్చిన వాగ్దానం అన్ని చేసేసినాము, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా మాట్లాడతాను కదా. 10 సంవత్సరాల గ్యాస్ 500 ఇంకా 950 తెచ్చారంటే గ్యాస్ 3 సార్లు తెచ్చుకున్నా. ఏంటంటే కట్టే పోవా 500 అన్నాడు. 950 తీసుకున్నాను గ్యాస్. అంతేనా? గ్యాస్ 3 సార్లు తీసుకున్నా. ఏం చెప్పాలి? 500 మొడ్డానే 950 తీసుకుంటాడు. ఏం చెప్పాలి? వాగ్దానాలు అన్ని చేసే పొక్కలు పెట్టవచ్చు. ఎట్టొస్తాడు మళ్ళీ ఎట్టొస్తాడు చెప్పు. రాడుగా. ఈ 2 లక్షలు రుణమాఫీ అందరికి అయిందట కదా? ఎక్కడ? 1 లక్షంకే కాలే. 2 లక్షలు 2 లక్షల లోపు ఉన్న 1 లక్ష వరకే కాలే. 2 లక్షలు కాబోతున్నా 1 లక్ష వరకే కాలే. అంతేనా? కాలే. అట్టబోయడానికి కొడుకు ఎవరి మడి వాళ్ళే కూసుకుంటాం. సెలవు మడి ఇచ్చిన కూసుకుంటారు. రైతు బంధు నువ్వు తీసుకుంటాను. రైతు బంధు నేను తీసుకున్నా. కొడుకులారా తీసుకుంటానంటే తీసుకోమను. అవి లేవు తీసుకోమన్నారు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవి లేవు. 3 ఇప్పుడు ఎన్ని సంవత్సరం 7 అర్థం అవుతుంది కదా. 3 సార్లు వచ్చేది పోయినాయా? నా 30,000 రూపాయలు పాడైపోయింది. గోవిందా గోవిందా బొట్టు పెట్టిండు. అరే నా డేగనే వచ్చేదా నాకు. కేసీఆర్ ఉన్నప్పుడు పోయి ఇట్లా పోయి 50,000 పెట్టి నేను తెచ్చుకునేది. ఈ ఏరొత్తలేదని అది తీసుకున్న కారు పోయి అలా కారు పెట్టగానే కథం పైసలు వచ్చినాయి తెచ్చుకునేది. నా కొడుకు కారు చేయించింది. ఏది అలా పెడతాం చూడు మన కారు గీక్కుంటాం చూడు. ఏటీఎం తీసి కదా అలా పోయి ఏటీఎం పెట్టి తెచ్చుకొని వచ్చుకునేది. కేసీఆర్ డబ్బులు తీసుకున్నాడు. వేరే ముచ్చటే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు లేదు. వచ్చినాయి ఇంకా వస్తాయి. ఎక్కువ వస్తాయి. డబల్ వస్తాయి. డబల్ ఇస్తాడు వాడికి అవసరం. మొక్కలు దీపం పెట్టి వాడు ఎక్కడ కానీ మొక్కలు. పెన్షన్ ఎంత వస్తుందా నీకు? పింఛన్ 2,000 వస్తా. 4,000 2,000 వస్తుంది. అంతేనా? 4,000 పాడవాడి 4,000 పాడవాడి 2,000 వస్తుంది. బాగా బాగున్నది పరిస్థితి. బాగా ఉన్నది. రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక జన్మలు మంచిగా వస్తాడు. ఇక డబల్ వస్తాడు. డబల్ వస్తాడు. మళ్ళీ గెలుస్తాడు. ఇక మళ్ళీ గెలుస్తాడు. ఒక్కడే